Hello friends, this is Venki. Welcome to Venki Tips and Tricks YouTube channel. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మీకైతే చెప్పదలుచుకున్నాను. అదేంటంటే పోస్ట్ ఆఫీస్ జాబ్స్. ఇవి దేశవ్యాప్తంగా దాదాపు 44,000 పైచిలకు జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు కావాల్సిన అర్హతలు, ఆ జాబ్ ఏ విధంగా ఉంటుంది, ఆ జాబ్ ఎలా రిక్రూట్ చేస్తారు అనే డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ మొత్తం జాబ్స్ వచ్చి 44,348 అయితే ఇందులో రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రానికి ఆయా ఖాళీలను బట్టి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్కి అయితే 1,300 చిల్లర జాబ్స్ అయితే రిక్రూట్ చేయడానికి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరియు ఇందులో డివిజన్స్ వారీగా ఏ డివిజన్ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు అవైలబుల్లో ఉన్నాయనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఆ వెబ్సైట్ యొక్క లింక్ అయితే కాపీ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ డివిజన్స్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఏ డివిజన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ప్లస్ ఏ విలేజెస్లో అయితే ఖాళీలు ఉన్నాయనేది మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్స్కి కావాల్సిన అర్హతలు అయితే చూద్దాం. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపల వయసు ఉన్న వాళ్ళ ఉండాలి. ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇందులో 2 రకాల పొజిషన్స్కి అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒకటి బీపీఎం, ఇంకొకటి ఏబీపీఎం. బీపీఎం అనగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు ఏబీపీఎం అనగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీళ్ళనే మనం పోస్ట్ మ్యాన్లుగా పిలుచుకుంటుంటాం. మరియు ఈ జాబ్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఏ లొకేషన్లో అయితే వాళ్ళకు జాబ్ అలాట్ చేస్తారో ఆ ప్రదేశంలోనే వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మరియు సైకిల్ అయితే తొక్కగలిగే సామర్థ్యం ఉండాలి. మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఖచ్చితంగా ఉండాలని మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ జాబ్స్కి మీకు ల్యాప్టాప్ ఉన్నట్లయితే మీరే ఓన్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే నెట్ సెంటర్లో కానీ మీ సేవలో అయితే కానీ అప్లై చేసుకోవచ్చు. మరియు దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు అయితే నేను చెప్తాను. అందులో ఆధార్ కార్డ్, మీ మొబైల్ అయితే మీ దగ్గర ఉండాలి. ఆధార్ కార్డ్, మొబైల్ 10th క్లాస్ మార్క్స్ మేము, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఫోటో మరియు మీ సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఫోటో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవైతే ఫిజికల్ డాక్యుమెంట్గా మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీకు చెప్తాను నేను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఎగ్జామ్ అయితే ఉండదు. ప్లస్ ఎలా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ 10th క్లాస్లో మీకైతే వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీ డివిజన్లో మీరు ఒక 40 ప్లేసెస్ ఏవైతే మీకు రిక్రూట్మెంట్లో మెన్షన్ చేసి ఉంటారో వాటికన్నిటికీ మీరైతే ఒక వరుస క్రమంలో 1 to ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని 1 to 40 అనుకుందాం. 40 వరకు మీరైతే వాటికి నంబరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ ప్లేస్లో మీకంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ రాకుండా మీరే మెరిట్లో ఉంటే మీకైతే ఆ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మళ్ళీ నెక్స్ట్ పొజిషన్లో అలానే మొత్తం 40 ఆ విధంగానే మీకు చెక్ చేసి ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకైతే గ్రేడింగ్ సిస్టమ్ కానీ
మీకు వచ్చిన మార్క్స్ని కానీ లేకుంటే సిజిపిఏని కానీ బేస్ చేసుకొని మీకైతే మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు బయటకు తీసి ఆ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఆ ప్లేస్ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో అక్కడ వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్లికేషన్కి ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ప్లస్ ఈ అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు మాత్రం మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. కానీ ఉమెన్స్ మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఈ 100 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళనైతే ఎగ్జామ్ చేశారు. మరియు ఈ జాబ్లో మీకు వచ్చే శాలరీ గురించి అయితే చెప్తాను. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే 12,000 నుంచి 29,000 చిల్లర వరకు మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే 10,000 నుంచి 24,000 చిల్లర అయితే మీకు శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్కి అయితే ఈ రోజు నుంచి అనగా 15/7/2024 నుంచి 5వ తేదీ 8వ నెల 2024 వరకు అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అది ఒక 1 మంత్ 1.5 మంత్లో మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి మనకైతే ఆన్లైన్లోనే మళ్ళీ మెరిట్ లిస్ట్ అయితే ఉంచడం జరుగుతుంది. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మళ్ళీ వాళ్ళ ఫోన్లకు అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్గా అప్లై చేసుకోగలిగిన వాళ్ళకైతే నేనైతే రేపు ఒక వీడియో అయితే చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే చేస్తాను. అలా చేసుకోలేని వాళ్ళైతే ఖచ్చితంగా నెట్ సెంటర్కు లేదంటే మీ సేవకు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో రకాల జాబ్ నోటిఫికేషన్స్ అయితేనేమి, ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితేనేమి, స్కీమ్కు రిలేటెడ్గా సంబంధించిన ఎన్నో విషయాలు అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి ఎన్నో అందరికీ ఉపయోగపడే ఎన్నో విషయాలు మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే నాకు మీ సపోర్ట్ అయితే అవసరం. మీకు మన ఛానల్ నచ్చినట్లయితే అందులోని వీడియోలో మీకు ఉపయోగపడితే నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళను కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్. జై హింద్.